ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోద్ది అనేందుకు నిదర్శనమే ఋషికొండ ప్యాలెస్ అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 453 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండను కడితే ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సంవత్సరానికి 7 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఋషికొండపై ₹1 కోటి కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారని పవన్ పేర్కొన్నారు. ఋషికొండ భవనంపై అసెంబ్లీలో చర్చ జరగాలని పవన్ సూచించిన సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు. అలాగే ఋషికొండ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పరిశీలించాలన్నారు. 453 కోట్ల రూపాయలు దానికి వెచ్చించారన్న ఆయన దానికి తగినట్లుగానే వచ్చే ఆదాయ మార్గాన్ని వెతకాలని సూచించారు. $69 crores 7 blocks అంటే చాలాసార్లు మనం కూర్చొని మనం వదిలేస్తున్నాం. యాజ్ అన్ అలయన్స్ పార్ట్నర్ దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. తిరిగాము ఇక్కడ అండ్ మీరు చూశారు. అంటే మనం 453 కోట్లు పెట్టేస్తే పెచ్చులు ఊడిపోతున్నాయి. ఒకటి మనం చూడాల్సింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది అది పక్కన పెడితే అది సపరేట్ టాపిక్. ఒకసారి ఒక ఇంజనీర్ చేత మన క్వాలిటీ కంట్రోల్ ఒకసారి సేఫ్టీ ఆడిట్ ఒకసారి చేయించాలి. అంటే ఏం లేదు, ఇందాక మనం చూస్తే ఇది సీఎంఓ బ్లాక్ అంటున్నారు కదా, ఆఫీసులో పెచ్చులు పడిపోయినాయి అని ఇలా కూర్చుంటే ఇది పడిపోయింది అనుకున్నాం. అది ఒక సబ్స్టాండర్డ్ ఏదైనా ఉందా లేదా అనేది ఒక సేఫ్టీ ఆడిట్ అయితే జరగాలి. సో దాంతోపాటు చేయాల్సింది ఇక మెయింటైన్ చేయలేము. ఒకటి అంతా ఋషికొండ ప్యాలెస్ ను సందర్శించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఋషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఖచ్చితంగా దీనికి సేఫ్టీ ఆడిట్ చేయాలి అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. మొత్తం ఋషికొండ ప్యాలెస్ అంతా కూడా కలియా తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఏ రకంగా కన్స్ట్రక్షన్ జరిగింది, దాని నాణ్యత ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా ఆయన పరిశీలించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, జనసేన పార్టీ ఋషికొండ భవనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయాన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా కూడా మంత్రులు కంత్రులు దుర్గేష్, అదంట్లో మనోహర్ తో పాటు జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం లెజిస్లేటివ్ పార్టీ మొత్తం కూడా ఋషికొండ భవనాలని స్వయంగా సందర్శించారు. సందర్శించిన తర్వాత ఋషికొండ భవనాలు కట్టి చాలా కాలం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గుర్తించారు. కొన్ని చోట్ల భవనాలు దెబ్బతినడం, కొన్ని ముఖ్యమైన కలెక్టర్లు చాలా డబ్బులు వ్యయించేసి పెట్టినటువంటి కొన్ని వస్తువులు కూడా బాగా పాడైనట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ లెజిస్లేటివ్ పార్టీ కూడా ఈ ఋషికొండ భవనాలకు సంబంధించి ఒక సంచలనమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఈ ఋషికొండ భవనాలకు సంబంధించి జనసేన పార్టీ తరఫున తీర్మానం చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఈ తీర్మానానికి సంబంధించి కూడా ఈ ఏడాదిలోగా ఋషికొండ భవనాలను ఖచ్చితంగా వినియోగంలోకి తీసుకురావాలి, ఏ రకంగా ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలా, లేకపోతే మరేదైనా రకంగా వినియోగించాలనే దాని మీద నిర్ణయానికి ఈ ఏడాది చివరిలోగా వచ్చి పూర్తిగా ఏడాది అయ్యేసరికి పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా చేయాలని చెప్పి జనసేన పార్టీ తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జనసేన పార్టీ తరఫున అందించబోతూ ఉన్నారు. ఏదైతే ఋషికొండ భవనాన్ని పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత చాలా ఉద్వేగానికి గురయ్యారు. చాలా డబ్బులు 500 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి ఈ బ్లాకులు నిర్మించారు. మొత్తం 7 బ్లాకులు నిర్మిస్తామని తొలుత ఏదైతే వ్యయానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు అప్పట్లో 7 భవనాల నిర్మాణానికి లెక్కలు వేశారు. అయితే 4 భవనాలు మాత్రమే నిర్మించారు. నిర్మించిన భవనాలకు సంబంధించి ఎన్నాళ్ళు కూడా ఉపయోగం లేకుండా అలా వదిలేయడం వల్ల భారీగా కూడా ఖర్చు అవుతుంది. కరెంటు బిల్లులు వ్యయం అంతా కూడా దాదాపు ₹1 కోటి పైన బకాయి పడినట్టు కూడా పవన్ కళ్యాణ్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ భవనాలను వీరైన త్వరగా కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ప్రభుత్వం తిరిగి ఆదాయం పొందేలాగా వీటిలో వినియోగం ఉండాలి. టూరిజం పరంగా, పర్యాటక పరంగా అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వానికి ఆదాయం కూడా మెరుగు ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ చేసిన తీర్మానాన్ని చంద్రబాబు చేరిన తర్వాత దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. బలరావు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.